ఇక నీటి అవకతవకలపై బీఆర్ఎస్వి పోరుబాట పట్టింది. ఇక రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్ చెప్పండి. ఇక మరి కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలను కూడా రద్దు చేసుకుని యువత కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వేదికగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. నీట్ పేపర్ సంబంధించి అవకతవకలు కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఈ రోజు పోరుబాట పట్టింది. ఇందిరా పార్క్ వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై గలమెత్తనుంది. ఇప్పటికే ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, భాషపై గోళాలు ప్రయోగించడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులపై దాడులను నిరసిస్తూ ఈ రోజు ఇందిరా పార్క్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనుంది. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ వద్ద చూడొచ్చు. ఈ దారి మొత్తం కూడా ఇందిరా పార్క్ మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయం 10 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం ధర్నా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఎటు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కూడా ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక చూడొచ్చు, ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అడుగడుగునా కూడా ఆంక్షలతో కూడిన పర్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దారుల పొట్టి కూడా ఇటు ఒక నిఘా పెట్టినట్టు కూడా ఇటు వ్యవహరిస్తున్న వైఖరి అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఢిల్లీలో గత నెల నుంచి కూడా ఇటు పెద్ద ఎత్తున విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ అయినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ లో అటు లోక్ భవన్ ముట్టడి కావచ్చు, అనేక రూపాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే నీట్ అనేక మార్లు కూడా లీకేజీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోవట్లేదు. విద్యార్థుల దాదాపు 20-30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమం ధర్నా వేదికగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనుంది. ప్రజల్లోకి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నది. ఇక లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ వేదిక కూడా జంతర్ మంతర్ వేదిక కూడా తమ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా కూడా ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారికి సంఘీభావం తెలిపింది. వారికి మద్దతుగా ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే కేటీఆర్ వారిని ఉద్దేశించి కూడా ప్రసంగించారు. తన 50వ పుట్టినరోజు వేడుకలు కూడా రద్దు చేసుకుని విద్యార్థులు యువత కోసం ఈ రోజు ఇందిరా పార్క్ వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే యువ సంగ్రామ సదస్సు పేరుతో అటు సరూర్ నగర్ లో యువత కావచ్చు, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ కూడా యువతకు జరిగిన మోసాలపై యువ సంగ్రామ సదస్సు వేదిక కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ వైఖరికి నిరసనగా ఇటు నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈరోజు జరిగే నిరసన కార్యక్రమం కొనసాగుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, పలు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంస్థల బంద్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పలు యూనివర్సిటీలు తమ జరిగే అటు పరీక్షలు కూడా వాయిదా వేసిన పరిస్థితే కనిపిస్తా ఉంది. ఉదయం 10 గంటలకు ఇక్కడ ధర్నా ప్రారంభం కానబోతుంది. ఇప్పటికే విద్యార్థులు ఇందిరా పార్క్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి చలో ఇందిరా పార్క్ ధర్నాకు బయలుదేరారు బీఆర్ఎస్వీ నాయకులు. నీట్ పేపర్ లీక్ పై పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేంద్రం చేస్తున్న అణిచివేతను నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర శంఖం పూరించనున్నారు. జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చెలగాటమా